ఈ తెస్సలోనికి వచ్చినటువంటి ప్రజలు, పౌలు శీలలు దాన్ని ఎలా మార్చేశారో తెలుసా? ఉపద్రవమందు కూడా వాక్యం వినగలిగేటటువంటి మనుషులుగా మార్చేశారు. ఉపద్రవం అంటే ఏంటండి? ఉపద్రవం అంటే ఏంటండి? అసలు బ్రతకడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్ని ఉపద్రవం అంటారు. ఈ తెస్సలోనికే సంఘం ఎలాగ ఉన్నదంటండి? ఉపద్రవాలలో కూడా వాక్యం ఇలాగ ఉందంట. ఇప్పుడు ఓలేవే సంఘం ఏమవ్వాలండి? కష్టములో, శ్రమలో, శోధన సమయంలో తప్పక ఉపద్రవాలు వస్తాయి కాదు, చిన్న చిన్న వాటికి ఆగిపోతున్నాం మనము. ఇంటికి చుట్టాలతో ఆగిపోతున్నాము, బంధువులతో ఆగిపోతున్నాము. ఇంకా ఉపద్రవాలు వస్తే అసలు వస్తారా మీరు? ఇవన్నీ పక్కన పెట్టండి. ఉపద్రవాలు వస్తే వస్తారా ప్రశ్న. ఈ ఇంటికి రాలేదు మీరు వాక్యం వినడానికి. ఒక చుట్టానికి చెప్పాలి, ఇవాళ ఆదివారం వాక్యానికి పోవాలి, ఆ వాక్య సమయం అయిపోయినప్పటికీ మేము ఇంటికి ఈ టైంకి వస్తాం, ఆ టైంకి రండి చెప్పాలి. లేదా ఆదివారం రాక నీకు దండం రనని చెప్పండి. ఏమి కాదు. దానివలన నువ్వు దేవునికి దగ్గరగా ఉండగలుగుతావు, దేవుని రాజ్యానికి వారసుడు కాగలుగుతావు. ఆ విధంగా వారిని కూడా నువ్వేం చేయగలుగుతావు తెలుసా? ప్రేరేపిస్తావు. ఎస్, వీళ్ళు దీని ఆదివారం వెళ్ళకూడదు. ఎందుకు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? దేవుని వాక్యం వినడానికి వెళ్తారు. కాబట్టి ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ప్రేరేపిస్తావు. ఏంటి వీళ్ళకి అంత శ్రద్ధ, ఏంటి వాక్యంలో వీరికి ఇంత ఆసక్తి అని చెప్పి వారిని కూడా నువ్వు ఆలోచింపచేస్తావు.